ప్రస్తుతం మన ఇండియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? సో, ప్రస్తుతం మనం తెలంగాణలో చూసుకుంటే గనక పెట్రోల్ రేట్ వచ్చేసి 107 అయితే ఉంది లీటర్. అదే విధంగా డీజిల్ ప్రైజెస్ వచ్చేసైతే 95 ఉంది. అంటే దాదాపు మనకొక సంవత్సరం నుండి ఇదే రేట్ అయితే నడుస్తూ ఉంది. మరి మళ్ళీ ఇప్పుడు చాలా పెరిగే అవకాశం గూడా ఉంది అన్నట్లయితే వినిపిస్తూ ఉంది. అదే విధంగా అంటే మనకి బయట ఎక్స్‌పెన్సెస్ అనేటివి పెరుగుతాయి. డాలర్ రేట్ అనేది పెరుగుతాయి. మరి ఇక్కడ గూడా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఇప్పుడు ఉన్న ప్రజలేమనుకుంటున్నారు ముఖ్యంగా? సో, ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం. ప్రస్తుతం అయితే పెట్రోల్ రేట్ 105 అండ్ డీజిల్ అయితే 95 అయితే ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈవీ కార్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అంటే మనకి ఓవరాల్‌గా ఈవీ వెహికల్సే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరి పెట్రోల్ దిగుమతులు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ప్రైజెస్ అయితే లీటర్ వచ్చేసి మనకి 105 మనకి 107 ఉంది కదా పెట్రోల్ రేటు. మరి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ ఇంకా పెరగొచ్చు. ఇంకా పెరగొచ్చు. పెరగచ్చు. అంటే అక్కడ కూడా ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా మనకు ఉంటది కాబట్టి అంటే డాలర్ రేట్ కూడా అక్కడ పెరిగితే తగ్గితే కూడా ఎలా ఉంటుందని మీరు ఇక్కడ బేస్డ్ ఆన్ ద పెట్రోలియం అండ్ గోల్డ్ చూసుకున్నట్టయితే మీకు గోల్డ్ అయితే ప్రజెంట్ తగ్గిద్ది అంటున్నారు కానీ బట్ అది ఎప్పుడూ తగ్గదు. జస్ట్ అది అప్ అండ్ డౌన్గానే ఉంటుంది. అప్స్ అండ్ డౌన్గా ఉండి అది కూడా పెరుగుతుంది. గోల్డ్ కానీ పెట్రోలియం కానీ ఏదైనా చూసుకున్నట్టయితే జస్ట్ ఏంటంటే జస్ట్ ఫ్లక్చువేట్ అవుతుంది అంతే. ఫ్లక్చువేట్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది అది. అదేవిధంగా మనకి ఇప్పుడు అన్ని ఎక్కువ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తున్నాయి కాబట్టి సో మరి ఫ్యూచర్‌లో పెట్రోల్ రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందని ఏమన్నా అనుకుంటున్నారా? మనకి ఎంత ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినా లాంగ్ ట్రిప్ ఎవరైనా చూస్ చేసుకోవాలంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ చూసుకుంటారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే మనకి ఇంకా పాయింట్స్ అనేవి రాలేదు. సో ఇక్కడ మనం బైక్స్ కానీ లేదా బస్సులు కానీ చూసుకున్నట్టయితే ఓన్లీ 350 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ మాత్రం బస్సులు కానీ ట్రావెల్ చేయగలుగుతున్నాయి. ఇంకా లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే అది సెట్ అవ్వట్లేదు. మనం దాదాపు అంటే కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు అంటే ఒక 5 సంవత్సరాల క్రితము ఒక 7, 8 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే కనుక పెట్రోల్ జస్ట్ రూ. 60, రూ. 70 ఉన్న రోజులు మనం చూసాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 107 అయిపోయింది. మరి ఫ్యూచర్‌లో ఇంకా ఎంత పెరగచ్చని మీరు అనుకుంటున్నారు? ఎంత పెరుగుతుందని చెప్పలేము బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్స్. మీరు ఫ్యూచర్లో అంటున్నారు కదా, ప్రీవియస్ ఎలక్ట్రిక్ అనేవి లేవు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చినాయి. బట్ పెట్రోల్ రేట్ పెరుగుతూనే ఉంది ఎలక్ట్రికల్ వచ్చిన. సో ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మార్కెట్‌లో కూడా అన్ని ఎక్స్‌పెన్సెస్ గాని అంటే అంటే ఫినాన్షియల్‌గా అన్నీ పెరుగుతాయి గనక సో ఇక్కడ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ కూడా పెరిగితే ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగితే మటుకు అన్నీ పెరుగుతూనే ఉంటాయి. బేస్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ మీదే మనం డిపెండ్ అయ్యి ఉండాలి ఎప్పుడైనా. పెట్రోల్ ప్రైజెస్ ప్రెజెంట్ అయితే మనకి లీటర్ 107 ఉంది కదా! సో ఫ్యూచర్‌లో మీరు ఎలా ఉండబోతుంది? అంటే పెరుగుతది అనుకుంటున్నారా? తగ్గుతదా? ఆల్రెడీ పెరుగుతుంది కదా బ్రో, ఇప్పుడు 2 రూపీస్. ఆ! సో అంటే మనకి గత సంవత్సరం నుంచి అయితే అంతంత మాత్రాన ఉంది కాబట్టి సో ఎలాంటి పెరగడం లేదు కాబట్టి సో ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్లో అంటే డిపెండ్ అపాన్ మనకి ఏదైతే వాళ్ళు ఏదైతే పెంచుతారో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు 107 మార్కెట్ 109 చేస్తారు, 109 107 చేశారు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ప్రైస్ అయితే 2 రూపీస్ పెరిగితే ఇప్పుడు మనకి ఇబ్బందే కదా, జనాలు ఇబ్బంది పడతారు. హామీలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇట్లా 107ని 109 చేస్తే ఎట్లా ఉంటుంది? ఇబ్బందే కదా జనాలు. సో మనకి అంటే మార్కెట్ ప్రైస్ అక్కడ ఎంత పెరిగితే ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటే సో ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అయితే అంటున్నారు. ప్రస్తుతానికైతే ఏం లేదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా అది. సో జనాలు అయితే సపోర్ట్ లేరు ఇప్పుడు. అక్కడ డాలర్ రేటు తగ్గితే కనుక ఇక్కడ కూడా ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా? ఇక్కడ తగ్గే అవకాశం అయితే అస్సలు లేదు బహుశా. అక్కడేమో కానీ ఇక్కడైతే తగ్గే అవకాశం అయితే లేదు. ఇంకా పెరుగుతుందని భయం అవుతుంది ఇంకా జనాలకి. సో ఇప్పుడు ఎందుకంటే 109ని 107 అయింది, ఇప్పుడు మళ్ళీ 109 అవుతుంది. 109 పోయి ఇంకా ఫ్యూచర్లో ఎంత అయితే తెలియదు మనకి. ఎందుకంటే అంటే దాదాపు మనం ఇప్పుడు అన్ని ఎక్కువ ఏవి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా సో మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే అవి కూడా అంత తీసుకుంటున్నారు కానీ అంత ఎలిజిబుల్ లేవు. అవి తీసుకుంటున్నారు కానీ అవి ఇట్లాంటి ఎండాకాలంలో పేలిపోతున్నాయి, హీట్ అయినాయంటే. ఎక్కడైనా ఆగిపోయిందంటే బ్లాక్ అయిపోతుంది. అంటే మనకి ఓన్లీ బైక్ అనే కాదు ఈవీ కార్లు ఏది చూసుకున్నా కానీ ట్రక్కులు చూసుకున్నా ఇప్పుడు మోస్ట్లీ బస్సులు చూసుకున్నా కానీ అన్ని ఈవీ వచ్చేస్తున్నాయి కదా మరి ఇలా పెట్రోల్ ఆదాయం ఎలా ఉండబోతుంది? ఇక డిపెండ్ అపాన్ దాన్ని బట్టే ఉంటుంది, ఇంకేముంటుంది అన్న మనకి ఏం చెప్తాం. ఇప్పుడు 109 అవుతుంది కదా, దాన్ని బట్టి డీజిల్ ఎంత ఉందో దాన్ని బట్టి 2 రూపీస్ పెరుగుతూ ఉంటుంది. సో పెట్రోల్ ఒక లీటర్కి 120 అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా? 120 వరకు 120 అయితే ఇక అంతే అన్న, ఇంకేం చేయలేమన్న. బండ్లు అమ్ముకోడు ఇక ఎలక్ట్రిక్ కాకుండా సైకిల్ నొక్కుంటాను నేను ఓపెన్గా చెప్తున్నా. నాకు రోజుకి లీటర్ అవుతుంది, రోజుకి 1 లీటర్ అవుతుంది. మైలేజ్ ఇస్తలే బళ్ళు. పాత 15 ఇయర్స్ అయితే కూడా ఇప్పుడు ఫిట్నెస్ ఆపేస్తారు, మైలేజ్ ఇస్తలేవు. ఇక
వాళ్ళు ఇక లీటర్ రోజుకి లీటర్ అవుతుంది. ఇక 107 అంటే ఇబ్బంది కదా. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు బండి కొన్నా, 60 రూపాయల నుంచి నేను 6 సంవత్సరాల్లో 107 అయింది ఇప్పుడు. అంటే చూసుకో ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంకా పెరుగుతూ పోతుంది, వయసు పెరిగిపోతుంది, అట్లా ఉంటుంది. గోల్డ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు కదా, మరి పెట్రోల్ రేట్ కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని? లేదు బ్రో, నేనైతే చాలాసార్లు చూసేసిన. లేదు, చాలాసార్లు చూద్దామంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి పెరుగుతూనే కదా, తగ్గుతలేదు అది. థ్యాంక్ యూ. ఓకే. పెరుగుతాయి అనేది నమ్మకం లేదు. సో ఇప్పుడు ప్రైజెస్ అయితే 107 ఉంది కదా మనకి లీటర్ ప్రైస్. సో మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి? ఎలా ఉంటుంది ఏముంటుంది, పెరుగుతూనే ఉంటాయి, నో డౌట్. సో అంటే మనకి గోల్డ్ రేట్ అయితే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు, మరి పెట్రోల్ రేట్ కూడా అలా తగ్గే అవకాశం ఉంది? బ్రదర్, కోవిడ్ టైంలో ఎవరైనా బిజినెస్ చేశాడా? లేదు కదా. గోల్డ్ రేట్ పెరిగా తగ్గాయా? మరి ఇంకా పెరుగుతూనే ఉంటాయా? ఇది కూడా అంతే, పెరుగుతూనే అంటే ఉంటాయి. ఇక్కడ మనకి డాలర్ రేట్ కూడా తగ్గితే కనుక ఇక్కడ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది? డాలర్ రేట్ తగ్గాలంటే 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళ పాటు మోడీ ఉండాలి, ఉంటాడా? ఉండడు. కాబట్టి పెరగదు, డాలర్ రేటు తగ్గదు, మనకేం ఇది కాదు. సో మార్కెట్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ అయితే చాలా పెరుగుతుంది కాబట్టి, అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ రేటు ఏ విధంగా అనుకోవచ్చు? ఫ్యూయల్ రేట్ అయితే ఫ్యూయల్ రేట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, నో డౌట్. సో ఫ్యూచర్లో ఏమైనా మనకి చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అట్లీస్ట్ ఒక 10 రూపీస్ అయినా తగ్గుతుంది అని చెప్పి? ఛాన్సే లేదు, చాలా ఛాన్సే లేదు. ఇండియాలో అసలు ఛాన్సే లేదు. ప్రజాస్వామ్య దేశంలో రేటు తగ్గుతాయి. మోస్ట్లీ ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు రావాలి? వస్తుందా? ఇప్పుడైతే మనకి టైం పడుతుంది. మరి ఈ లోపు ఏం జరుగుతుంది? రేట్లు పెరుగుతూనే ఉంటాయి. సో బ్రో, పెట్రోల్ ప్రైసెస్ మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి అనుకుంటారు? ఎందుకంటే మార్కెట్లో మనకి ఫినాన్షియల్ అయితే చాలా పెరుగుతున్నాయి, మార్కెట్ ప్రైస్ అయితే ఇప్పుడు చాలా హై అయిపోతుంది. మరి ఫ్యూచర్లో పెట్రోల్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఎంతున్నా ఏం చేసేలేదు, కొనాల్సిందే, తప్పదు. ఏమి పెంచినా కొనాల్సిందే, పెంచకపోయినా మనకు మీద కొనాల్సిందే. రెగ్యులర్ నీడు కంపల్సరీ కొనాల్సిందే. సో ఫ్యూచర్లో మరి పెరుగుతాయి అనుకుంటున్నారా, తగ్గుతాయి? పెరుగుతాయి, కంపల్సరీ పెరుగుతాయి. తగ్గే ఆలోచన అయితే ఏం లేదు. బంగారం కానీ పెట్రోల్ కానీ పెరిగే ఉంది, కానీ ఏమి రీసెంట్ న్యూస్ అయితే చూస్తుంటారు, గోల్డ్ రేట్ కొంచెం తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా వినిపిస్తుంది కదా. మరి ఇప్పుడు పెట్రోల్ మనకి ఫ్యూయల్ రేట్ కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉందా? దాని రేటు దీని రేటు కంపారిజన్ చేయలేము. ఇది రెగ్యులర్గా పెరిగే రేటే. అదేంటంటే ఏమంటారు, ఏదన్నా పండగలు అలా వచ్చినప్పుడు రైజ్ అవుతుంది, లేనప్పుడు తగ్గుతుంది, అంతే తప్పితే దానికి ఎక్కడి నుండి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందో అక్కడ మార్కెట్ ప్రైస్ అనేది మొత్తం లో అయిపోతే కనుక, ప్రైస్ అనేది లో ఉంటే కనుక ఇక్కడ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది? ఏం తగ్గదు. వాడు పైసా కమ్మినా కానీ ఇక్కడ ఆ రేటుకి అమ్మాల్సిందే. ఎందుకంటే రన్ చేయాలి కదా, గవర్నమెంట్ రన్ చేయాలి. మెయిన్ సోర్సెస్ ఇదే, వేరే ఆప్షన్ లేదు. తగ్గుతుంది అనుకుంటున్నారా, పెరుగుతా అనుకుంటున్నారా? పెరగచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకి దాదాపు సంవత్సరం నుంచి అది సేమ్ ఉంది కాబట్టి, అంటే మార్కెట్ ప్రైస్ మొత్తం లో అయిపోతే కనుక ఏమైనా ఇక్కడ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఏమో చెప్పలేము, తగ్గచ్చు కూడా. సో అంటే మరి ఫ్యూచర్లో ఏమైనా పెరగవచ్చు అనుకుంటున్నారా? డాలర్ రేట్ పెరిగినా కానీ కంపల్సరీ అన్నీ పెరుగుతున్నాయి కదా, కామన్ పెరుగుతూనే ఉంటుంది. మీరేమనుకుంటున్నారు, తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎట్లయినా అంత ఒకటే కదా, తగ్గినా పెరిగినా అంత భరించాల్సిందే కదా. పెట్రోల్ ప్రైసెస్ అయితే ఇప్పుడు 107 ఉంది కదా మనకి, అంటే ఓవరాల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఏం తక్కువ అవుతుంది, ఏం తక్కువ కాదు. అంటే మార్కెట్ ప్రైస్ అక్కడ మొత్తం లో అయిపోతే కనుక, సో అక్కడ కూడా మొత్తం పడిపోతే కనుక ఇక్కడ గోల్డ్ రేట్ తక్కువ అయితే పెట్రోల్ రేట్ తక్కువ అవుతుంది. గోల్డ్ రేట్ తక్కువ కాకపోతే పెట్రోల్ రేట్ తక్కువ కాదు. గోల్డ్ ఎప్పుడైతే 55,000-60,000కి వస్తుందో అప్పుడే తక్కువ అవుతుంది. సో అంటే గోల్డ్ రేట్ అయితే ఈ మధ్యకాలంలో మనం న్యూస్ కూడా చూస్తూ ఉన్నాము, చాలా తగ్గిపోతుంది, ఒక 2-3 సంవత్సరాలు అయితే వింటున్నాము. సో అది తగ్గిస్తే కనుక, అంటే అక్కడ తగ్గితే ఇక్కడ పెట్రోల్ రేట్ తగ్గించే అవకాశం ఏమైనా ఉంది? 100% దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఏంది, కంపల్సరీ తక్కువ అవుతుంది. గవర్నమెంట్ కోసము సెంట్రల్ అక్కడ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇలానే కొనసాగుతుంది. ఇలా ఏం కొనసాగదు, తక్కువ అవుతుంది. ఇట్స్ ఆల్ అప్ అండ్ డౌన్. షేర్ మార్కెట్ ఎలా అలానే. సో అక్కడ డాలర్ రేట్ ఏమైనా తగ్గితే ఇక్కడ ఏమైనా తగ్గే అవకాశం ఉంది? ఆబ్వియస్గా తగ్గుతుంది కదా. సో పెట్రోల్ రేట్ తగ్గుతుంది అనుకుంటున్నారా, పెరుగుతుంది అనుకుంటున్నారా? స్టెబిలిటీ ఉంటుంది, పెరిగేది తగ్గదు. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంతా పడిపోతుంది, అంటే ఒకవేళ పడిపోతే కనుక అక్కడ తగ్గితే కనుక ఇక్కడ సెంట్రల్ నుంచి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది? తగ్గియాడు, ఎందుకు తగ్గియాడు. ఇలానే కొనసాగుతుంది. పబ్లిక్ అందరికీ ఫ్రీగా ఇవ్వాలి కదా, పెట్రోల్ పైసలు తీసి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఫ్రీగా కావాలి, పెట్రోల్ కూడా తగ్గియాలంటే మరి అన్ని దివాళీ తీసిపోతాం. కంపల్సరీ తగ్గియద్దు పెట్రోల్ పైసలు అసలు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, మరి పెట్రోల్ రేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక ఇవన్నీ ఖాళీ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వస్తుందో అప్పుడు అవి స్టార్ట్ అయిపోతాయి అవి కంపల్సరీ. సో ఇంతకుముందు మీరు చాలా తక్కువ ఉండే అప్పుడైతే,
సో మరి ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అప్పుడు శాలరీలు 8,000 6,000 ఉండే, ఇప్పుడు 50,000 1,00,000 అయినాయి. దానికి అనుగుణంగా పెట్రోల్ పెరిగింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎక్కడైనా కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే శాలరీలు అంతంత మాత్రానే ఉన్నాయి, పెరగడం లేదు. ఈవెన్ మీరైనా చూస్తున్నారు, కానీ రేట్లు మాత్రం బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? రేట్లు అంటే అంత ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉండే కొన్ని, అది మనం ఏం చేసేది ఉండదు. మన ఇండియాలో ప్రొడక్ట్ అయ్యేదాన్ని ఇండియా కంట్రోల్ చేస్తుంది, ఇంపోర్ట్ అయ్యేదాన్ని మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అది కంపల్సరీ తిరుగుతాయి, అంటే మన జేబులో ఖాళీ అవుతాయి. ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ను మనం కంపల్సరీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి వచ్చినా ఏం కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు మోడీ మన ట్రంప్ గారు అన్నీ ఏమో ఫైన్లు వేస్తున్నాడు, ట్యాక్సులు, దానివల్ల కంపల్సరీ రేట్లు పెరుగుతాయి. అది ఎవడేం చేసేయలేదు. అది అక్కడ కూడా ఇప్పుడు డాలర్ రేట్ ఏమైనా తగ్గితే కనుక ఇక్కడ ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేదు మన సెంట్రల్ వాళ్ళు ఇదే కొనసాగిస్తారు? అంటే ద్రవ్య లోటు మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నది, లోటు ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు పెట్రోల్ తగ్గియాడు. ఎందుకంటే లోటును పూడ్చుకోవడానికి ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ కావాలంటే ఇట్లా పెట్రోల్ కంపల్సరీ వాడుతున్నాం మనం. నేను ఏం చేస్తే తగ్గియాడు ఆయన, తగ్గికి ఏం చేస్తాడంటే కామన్ ఇటనే వస్తాడు. కొన్ని రోజుల తర్వాత అప్పుడు మన బడ్జెట్ అంతా ఓకే అయినాక లెవెల్కి వచ్చినాక అప్పుడు చూస్తాడు, ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అయితే చాలా హై అవుతుంది అంటున్నారు కదా, మరి అక్కడ హై అయితే ఇక్కడ అంటే ఇప్పుడు మనకు దాదాపు కొన్ని రోజుల నుంచి 107 అండ్ డీజిల్ 95 ఉంది కాబట్టి, సో దీని గురించి ఏమంటారు? అక్కడ హై అయితే దీన్ని ఇలానే కంట్రోల్ చేస్తారు, లేకపోతే దీన్ని కూడా పెంచుతారు? పెంచవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్లు చూసుకొని వాళ్ళ అవసరాలు చూసుకొని పెంచుతాడు. ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అనుకో, పెంచాడు. ఎలక్షన్ లేవు అది అనుకో, పెంచుతారు వాళ్ళు కంపల్సరీ. గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది అని నా దాదాపు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటున్నారు, మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గితే ఇది కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉందా? గోల్డ్ రేట్ అయితే అస్సలు తగ్గదు, అది తగ్గే సమస్య లేదు. అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. తగ్గినా 4,000 తగ్గుతుంది, మళ్ళీ 1 వీక్లో ఏమవుతుందంటే మళ్ళీ కామన్ అయిపోతుంది. అది 100% కామన్. అది అంటే ఇగో పెట్రోల్ రేట్లు ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నా, పెరిగే అవకాశం? పెట్రోల్ అని కాదు, మొత్తం ఫ్యూయల్ రేట్. ఫ్యూయల్ రేట్ కదన్నా, ఎటు పోయినా జనాభా మీదనే బానిస పడుతుంది. వాడు సీఎం కానీ పిఎం కానీ వాడి ఇంటి సమాన్ నుంచి వాడికి ఫ్రీగా వస్తాయి. వాడు సీఎం అయిన పిఎం అని సమాజం గురించి చూడడు. వాడు లోకల్గా మనం ఎలక్షన్గా ఓట్లు వేసి వాడిని గెలిపేయడం తప్పు. ఏదైనా పరిపాలన చేస్తే అమెరికా పరిపాలన చేస్తేనే కట్టుడ. పిఎం వద్దు, సీఎం వద్దు, ఎమ్మెల్యే వద్దు, ఒకటే టాపర్ ఉండాలి, ఒకటే వాడు చెప్పిందే జరగాలి. అమెరికాలో తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా మన ఇండియాలో తీసుకోబోతున్నారు, అంటే తీసుకుంటున్నారు కాబట్టి. సో అక్కడ డాలర్ రేట్ పెరిగితే ఇక్కడ పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు దీంట్లోనే కంట్రోలింగ్ చేస్తారా? అన్న, పబ్లిక్ని ఈడ అవుట్ ఆఫ్ చేయటం తప్ప ఏం లేదు. ఎటుపోయినా పబ్లికే బానిసలు. ఈడ ఏ నాయకుడు ఆయనకి బానిసలు అనేది మనమే. వాడిది ఏముందన్న, పెట్రోల్ పంపిస్తాడు వాడు. సీఎం ఉండి ఒక పెట్రోల్ పంపిస్తాడా వాడికి ఫ్రీ? ఏమున్నాడా వాడు పెట్రోల్ పంపిస్తాడా? ఎమ్మెల్యే ఉన్నాడు వాడు ఓపిస్తాడా? వాళ్ళ వాల్యుయేషన్ తెలుస్తుంది, జనాభా ఏంది, దాని లెక్క ఏంది. ఇవాళ ఉన్న లోకేట్ అవుట్గా చూస్తే 2 పిల్లలు, ఒక భార్య పిల్లలకు ఈ రోజుల్లో రూమ్ రెంట్లో అయినా అన్నీ చేసుకోవాలన్నా. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రేట్స్ అయితే? చాలా డిమాండ్గా ఉన్నదన్న, వేస్ట్ పెరుగుతాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా కష్టం, బతకడం కష్టం. ఇక్కడ ప్రాపర్టీగా ఇక్కడ ఓన్గా ఉన్న వాళ్ళే బతాడు, మీతో కూడా వెళ్ళిపోతాడు అన్న. థ్యాంక్ యూ. ఊర్లో బతికేస్తారు. సో మార్కెట్ ప్రైస్ అయితే ఇప్పుడు చాలా బీభత్సంగా అయితే పెరుగుతుంది, ఫినాన్షియల్గా అయితే మనకి ప్రోడక్ట్ విధంగా అయితే. సో ఇక్కడ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫ్యూయల్ రేట్స్? ఎట్లా ఏది ఉన్నా సరే అన్న, మధ్యతరగతి వ్యక్తికి అయితే ఎట్లయినా సరే, మిడిల్ వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి పెద్దోడు ఒకలా కొట్టించుకుంటాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేబర్ పని చేసే వాళ్ళ మీద కదా ఎక్కువ భారం పడేది. మేము ఇప్పుడు రోజు వల్ల పని చేస్తాం, ఒక 1000 రూపాయలు కూలి వస్తుంది, ఇల్లు అద్దె ఏం కట్టుకుంటాము, ఇంట్లో సరుకులు ఏం తెచ్చుకుంటాము. మాకు చాలా కష్ట పరిస్థితి. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము, మేము ఆంధ్ర నుంచి వచ్చాము. ఇక్కడ పని గురించి ఆంధ్ర గురించి వచ్చాము. మా పని ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండట్లేదు. మేము గోవా పని చేసేవాళ్ళం, గోవా వరకు మేము డైలీ పనికి వెళ్తాం. మా పని ఉన్న రోజు, ఇప్పుడు వరుస 3 రోజులు అయింది పని లేదు. మేము పని ఈ రోజు కూడా లేదు, రేపు ఉండొచ్చు, రేపు అవ్వచ్చు. కానీ అంటే ఒకవేళ అక్కడ డాలర్ రేట్ పడిపోతే కానీ, అంటే మార్కెట్ ప్రైస్ ఇంకా తగ్గిస్తే కానీ, సో ఇక్కడ సెంట్రల్గా ఏమైనా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అక్కడ ఇదేం డాలర్ రేట్ తగ్గినా సరే ఇక్కడనే తగ్గదు. ఒక్కసారి పెరిగిన తర్వాత తగ్గే ప్రసక్తే లేదు. అసలు రాష్ట్రం వాటా కూడా, కేంద్రం వాటా ఎట్లా తీసుకుంటుందో రాష్ట్రం వాటా అట్లనే తీసుకుంటుంది. అస్సలు రూపాయి కూడా తగ్గించరు. పెద్దోడు ఏమనుకుంటాడంటే, నాకేమైంది పావలా పెరిగితే నాకు అందులో వస్తుంది, అందులో పెడతాడు. చిన్నోడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళు పని చేసుకుంటే మాకు పట్టబడదు. ఇల్లు కిరాయిలు చూస్తే అట్లా పెంచేస్తుండ్రు. మా వాళ్ళంటి వాళ్ళు అందరికీ, మా మధ్యతరగతి ఫ్యామిలీ అంతేనన్న. సో గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే చాలా పెరిగిపోయింది.
ఆకాశాన్ని అంటుకుంటుంది. సో అది కూడా తగ్గే అవకాశం ఉంది అని అడిగితే ఒక మాట అంటున్నారు. అది తగ్గితే ఇదేమైనా తగ్గచ్చా? గోల్డ్ రేట్ అయితే తగ్గే ప్రసక్తే లేదన్న. ఎందుకంటే అక్కడ తగ్గించినా సరే కేంద్రం ఇదైనా సరే కేంద్రం తగ్గించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఒక్కసారి 11 రూపాయలు పెంచి సంవత్సరంన్నర కిందట ఒకసారి 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించారు అంతే. 11 రూపాయలు ఒకసారి పెంచి అది పెంచినట్టు అవుతుంది కానీ తగ్గించినట్టు అవ్వదు. అది ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, బైక్లైనా కార్లైనా ట్రక్లైనా ఏవైనా ఎలక్ట్రికల్ వస్తున్నాయి కాబట్టి, సో మరి పెట్రోల్లో ప్రత్యేకంగా ఇది ఫ్యూయల్ గురించి ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు ఎలక్ట్రిషన్ వెహికల్ అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఇన్నోళ్ళకి అయితే ఎలక్ట్రిషన్ వెహికల్ బెనిఫిట్ ఉంటుంది. మాలాంటి వాళ్ళు రెంట్కి ఉన్న వాళ్ళకి అయితే ఎలక్ట్రిషన్ వెహికల్ ఉండదు. మేము పార్కింగ్ చేయాలన్నా కూడా మాకు ప్లేస్ లేదు అన్నట్టు పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము అనుభవిస్తున్నాం. థ్యాంక్ యూ.